బ్రతకడంలో మాత్రం దానికి దీనికి కంపేర్ చేస్తే మాత్రం కరీంనగర్ మస్తు బెటర్. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి బ్రో అక్కడ. అక్కడ ఉండే కానీ పీస్ఫుల్ లైఫ్ ఉంటాయి బ్రో. పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎప్పుడు ఉరుకులు పరుగులు ఇవే ఉంటాయి. అండ్ ఇక్కడ పీపుల్ చూస్తే అంత దరిద్రంగా ఉంటాయి బ్రో. ఒక్కొక్కరు బాగున్న డ్రెస్సింగ్ అట్లా ఇస్తారా? చూడడానికి బాగుంటారు కానీ ఒక్కొక్కరి లోపల ఒక్కొక్క తీరు ఉంటుంది అంతా. అర్థం కారు. లైక్ చూడడానికి ఒక విధంగా ఉంటారు, మెంటాలిటీ ఒక విధంగా ఉంటుంది. ఎందుకు అనిపించింది బ్రో నీకు అట్లా? ఎందుకు అనిపించింది? ఏమన్నా ఇక్కడ వాళ్ళతో ఏమన్నా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినావా? సిచ్యువేషన్స్ ఏం చేయలే కానీ చూసినాం బ్రో కొన్ని. కళ్ళ ముంగడ కొన్ని చూసినప్పుడు ఏమనిపించింది? ఏమనిపించలేదు. అవును బ్రో, చిన్న చిన్న దానికి ఏదేదో అవుడు అట్లా మళ్ళా పీపుల్ మొత్తం అంతా ఘోరంగా ఉన్నారు బ్రో. ఎక్కువ అమ్మాయిలు అయితే ఘోరంగా ఉన్నారు, గలీజ్ ఉన్నారు. అమ్మాయిలు అయితే గలీజ్ ఉన్నారు. అన్ని ఓపెన్ అప్ ఉన్నాయి బ్రో. చదువుకోవడానికి వస్తారు, ఇక్కడ ఏదేదో చేస్తారు అంతే. లైక్ విలేజ్ లో ఎట్లా విలేజ్ నుంచి చదువుకోవడానికి వచ్చి ఇక్కడ లేనుకొని పైసా అవుతుందంట. అవును. సి మోస్ట్లీ ఆల్మోస్ట్ 10th ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ లైఫ్కి ఎంటర్ వచ్చేసరికి డిగ్రీ అండ్ బీటెక్ లైఫ్లో ఎంజాయ్మెంట్ అనుకుంటారు అంతా. బట్ ఆ 3 years చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అదర్ పేరెంట్స్ టీచర్స్ అంటుంటారు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఆఫ్టర్ 10th అండ్ ఆఫ్టర్ బీటెక్ లైఫ్ అనేది ఎట్లుంటుంది? ఏమున్నాయి బ్రో, అంతా సేమే. కాకపోతే మనం చదువుకునే దాన్ని బట్టి ఉంటుంది. స్టడీ లైఫ్ అనేది కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఒకసారి స్టడీ నుండి బయట మన డిగ్రీ బీటెక్ అయిపోయినాక తర్వాత లైఫ్ అనేది అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఆ తర్వాత సిచ్యువేషన్స్ మనం డిమాండ్ చేస్తాయి. ఇక నువ్వు జాబ్ చేయాలి, ఏదైనా చేయాలి, ఫ్యామిలీకి అది చేయాలి, లేకపోతే నువ్వు లవ్ చేసిన అమ్మాయికి జాబ్ కొట్టాలి, తనని మంచిగా చూసుకోవాలి అనే సిచ్యువేషన్స్ వస్తాయి. సో బ్రదర్, మీరు అన్నమాట నాకు గుర్తొచ్చింది. ఇప్పటికీ మా హాస్టల్ ఫ్రెండ్స్లో కూడా 10th ఇంటర్ డిగ్రీ లైట్ తీసుకొని అన్ని ఫెయిల్ అయ్యి సప్లీలు ఉన్నాక కూడా డైలీ ఇన్స్టిట్యూట్లో అని చెప్పేసి మార్నింగ్ 6కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6కి వచ్చే సిచ్యువేషన్ ఉంది. సో అంత స్ట్రగుల్ ఉంటుంది అంటారు ఒక ఏజ్కి వచ్చేసరికి. అవును బ్రో, 10th ఇంటర్ డిగ్రీనే మంచిగా చదువుకుంటూ వచ్చింది అనుకో, ఆ తర్వాత నువ్వు ఒక ఫ్లో వెళ్ళిపోవచ్చు. అప్పుడే నెగ్లెక్ట్ చేసింది అనుకో, తర్వాత చేయడానికి ఏముండదు. ఒకసారి గ్యాప్ వచ్చినాక స్టడీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో బ్రదర్, వాస్తవానికి ఇప్పుడు ఏమైనా గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది అప్లై చేస్తే గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాట 1 లక్ష మంది ఉంటారు కావచ్చు. నామకే వాస్ ఇంట్లో తల్లిదండ్రులు అప్లై చేయమన్నారో, ఫ్రెండ్ చెప్పినారో, సజెస్ట్ చేసిన వాళ్ళు ఒక 9 లక్షల మంది. ఇంత కాంపిటీషన్లో జాబ్ అనేది అంత రిస్క్ ఫ్యాక్టర్ అని నేనంట. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? చాలా రిస్క్ బ్రో, ఎందుకంటే దానికోసం సంవత్సరాలు తరబడి చదవాలి. తరబడి చదివినాక పేపర్ ఎట్లా తెలియదు. ఇప్పుడున్న ప్రభుత్వం పేపర్ మాత్రం మస్తు టఫ్ ఇస్తుంది. దాన్ని క్రాక్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అన్ని పక్కన పెట్టేసి స్టడీ ఫోకస్ చేసుకోవాలి. స్టడీ ఫోకస్ చేయాలి. ఫంక్షన్ ప్రోగ్రామ్ ఉన్న సాక్రిఫైస్ చేయాలి. ఎంత సాక్రిఫైస్ చేసినా కూడా లాస్ట్ కి 0.5 లేకపోతే క్వశ్చన్ పేపర్ లీకేజ్ అను. అవును, లీకేజ్ లేదు. అవును బ్రో, అవి పోయినా కూడా ఇక మళ్ళీ వచ్చే హోప్ కోసం అన్నా చేయాలి. ఇక హోప్ నెక్స్ట్. సో అంతా బాగానే ఉంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ లైక్ ఒక జాబ్ రావాలంటే ఒక మంచి క్వాలిఫికేషన్ ఉండాలి. ఎటువంటి కేసెస్ ఉండదు మీ మీద లా పరంగా. బట్ ఒక పొలిటీషియన్కి వచ్చేసరికి వాళ్ళు రాని వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యే పేరు చెప్పనే కానీ కదా కొంతమంది ఉన్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏమంటారు, పొలిటికల్గా కూడా ఏమన్నా మార్పు రావాలంటారా? పొలిటికల్గా మార్పు రావాలి బ్రో, బాగా మార్పు రావాలి. ఇప్పుడు ఎన్నుకునే విధానం అయితే మార్పు రావాలి బ్రో. వాళ్ళు మన విలేజ్కి ఏం చేస్తున్నారు, మన డిస్ట్రిక్ట్కి ఏం చేస్తున్నారు, మన స్టేట్కి ఏం చేస్తున్నారు అనేది గుర్తుంచుకొని మన స్టూడెంట్స్ అయినా కొంచెం గుర్తించి వాళ్ళని చేయాలి బ్రో. బట్ డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు బ్రో, అడగడానికి ఛాన్స్ ఉండదు. ఉంది బ్రో, డబ్బులు తీసుకునే ఓటేస్తున్నారు. ఎక్కువ శాతం డబ్బులు తీసుకోవడం కరెక్టేనా మరి? కాదు బ్రో, కాదు. కానీ తీసుకుంటున్నారు. తీసుకోకుండానైతే ఎవరు, ఎందుకంటే వాళ్ళు మనకేం పుణ్యానికి ఇస్తలేరు, మనం ఓటేస్తున్నా అన్నట్టు ఇస్తున్నారు కానీ తీసుకుంటున్నారు. కానీ ఆ ప్రభావం తర్వాత తెలుస్తున్నారు. ఇప్పుడు 1,200 కోట్లు పెట్టి ఓట్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళు సంపాదించుకునే ఆశ వాళ్ళకి ఉంటుంది కదా. సో అటువంటిప్పుడు నీకు ఊరికి ఒక రోడ్డు వస్తుంది, దాంట్లో 50% కమిషన్ కొడతాడు కదా. కొడతారు రైట్. మనంతటా మనమే పోయి తీసుకున్నట్టు అవుతుంది. మనందరం మనమే చేసుకుంటున్నట్టు అయితే మళ్ళీ అడగలేకపోతున్నాం కూడా. సో ఏమంటారు నా ఫైనల్గా, మేబీ నా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నాం, లైక్ ఇండియా ఇస్ లైక్ డెవలపింగ్. ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎందులో మార్పు వస్తే డెవలప్ అవుతుంది? ఇప్పటికైతే ఇప్పుడున్న ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవన్నీ చూసినప్పటి నుంచి కొంచెం అయితే డెవలప్ అయింది బ్రో. సెంట్రల్లో బీజేపీ డెవలప్ అయింది. వాట్ అబౌట్ స్టేట్ ఎట్లా? స్టేట్ అయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దరిద్రంగా ఉన్నాయి బ్రో. అంతకుముందు కొంచెం
అంటే వాళ్ళ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ బాగుందంటారు. అది బాగుంది. ఒక స్టూడెంట్ విషయంలోనే అన్యాయం చేశారు, జాబ్ల విషయంలో అన్యాయం చేసినా కానీ మిగతా విషయాలలో బాగుంది. రైట్. ఈరోజు ఒక విధంగా కాంగ్రెస్ వచ్చిందంటేనే మరి ఆ జాబ్ల వల్లనే కదా బ్రో, వాళ్ళు ఇయ్యలేదు వీళ్ళు ఇస్తారని కదా వచ్చింది. అవును బ్రో, ఇచ్చినా కూడా ఏమున్నాయి బ్రో, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మళ్ళీ ఇచ్చి జాబ్లు ఇస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కంచెలు కొత్త నోటిఫికేషన్ చేస్తా అని అంటున్నారు కానీ ఏం లేదు. రైట్. జాబ్ క్యాలెండర్ అని ఇడిచిపెట్టారు, అది ఇస్తారా రాదా కూడా తెలియదు. స్టూడెంట్స్ అయితే ఒక్కొక్కరు హైదరాబాద్ అటు ఇన్స్టిట్యూట్లో ఉంటే అవన్నీ హాస్టల్ ఉండి ఇప్పుడు ప్రిపేర్ అవ్వకుండానే ఉంటారు. ఇప్పుడు దగ్గర దగ్గర 6 months అవుతుంది, అందరు ఒక్కొక్కరు పట్టణాలు అందరూ స్టార్ట్ అయ్యేవాటి చదువుకోవాటి. ఇప్పటికి ఎటువంటి నోటిఫికేషన్ ఏది లేదండి. ఇప్పటికైతే ఏది లేదు. ఇప్పుడు వస్తుందని చెప్తున్నారు, వస్తుందా రాదా కూడా తెలియదు కానీ వస్తే మస్తు బెటర్ బ్రో జాబ్ కోసం. సో బిఫోర్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ ఎట్లుంది, మీకు ఎటువంటి స్కీమ్స్ వచ్చినాయంటే ఏం చెప్తారు? బిఫోర్ డెవలప్మెంట్ అంటే ప్రతిదీ బాగుంది బ్రో. విలేజ్లో మీ కరీంనగర్ తీసుకొని చెప్పండి, డెవలప్మెంట్ ఏమైంది? అప్పటికంటే ఇప్పుడు కొంచెం క్లీన్ సిటీ అయింది బ్రో. క్లీన్ సిటీ అయింది. క్లీన్ సిటీ అయింది, అది లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది. రైట్. సో మీ ఇంటి వాళ్ళకి ఏం స్కీమ్స్ వచ్చినాయి గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళి గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని స్కీమ్స్ అయితే అన్ని వచ్చినాయి బ్రో. ఆల్మోస్ట్ అన్ని వచ్చినాయి. అన్ని వచ్చినాయి. రైట్. ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లుందంటే చెప్తారు మన వాళ్ళు. ఈ ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని చేస్తా అని చెప్తుంది కానీ ఏం చేయట్లేదు. అన్ని చేస్తాను కానీ ఏం చేయట్లేదు. ఆల్మోస్ట్ కొన్ని ఇంప్లిమెంట్ అయినాయేమో కదా బ్రో. కొన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి. ఏమైంది బ్రో, ఒక మన బస్సు ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్, అది ఒకటి ఇంప్లిమెంట్ అయింది. ఒక గ్యాస్ 500 అన్నాడు కానీ అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు సరిగా. అది కొంత అవుతుంది, కొంత అయితే లేదు. ఇక ఇంకా రుణమాఫీ అది చేసిండు, దానివల్ల ఇంకోటి రైతు బంధు అది మిస్ అయింది. అది ఇప్పుడు 2 సీజన్ల పంట అది అది చేయలేదు. సో కాస్త అంత మార్పు అవుతుందంట. కొంచెం ఉన్న చేస్తా అని చెప్తున్నారు కానీ ఏమైతే చేస్తలేరు బ్రో. అంతే. సో ఓకే, సి ఇఫ్ యూ కమ్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోకి సపోర్ట్ కావాలంటే మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలంటారు. దీనికి మీరు అగ్రీ చేస్తారా? సపోర్ట్ అవసరం లేదు బ్రో. అంటే చిన్న హీరోలకి మెగాస్టార్ ఉంటేనే అవుతుంది అంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ కోసం సపోర్ట్ చూస్తున్నారు. కానీ టాలెంట్ ఉంటే మంచి మంచి సినిమాలు తీస్తే వాళ్ళు వేస్తారు బ్రో. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉంటే బిగ్ బాస్ ఫేమ్తో ఎంతో మంది బయటకు వచ్చారు, వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయి కానీ ఆ సినిమాలు రిలీజ్ అయినట్టు కూడా మనకు తెలియదు. ఎగ్జాంపుల్ సోహెల్. అవును బ్రో, ఆ సినిమాలు రిలీజ్ అయినా కూడా ఎవరు చూస్తలేరు, అంత కంటెంట్ కూడా ఉండలేదు ఆ సినిమాలలో. ఎట్లుండే బ్రదర్ ఇప్పుడు సినిమాలు యూత్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అయితే యూత్కి మంచి విషయం నేర్పుతున్నాయా, చెడు నేర్పుతున్నాయా? ఎక్కువ శాతం చెడునే చూపెడుతుంది ఎవరు. ఇప్పుడు వచ్చిన సినిమాల వారంగా చూస్తే ఎక్కువ శాతం చెడునే నేర్పుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ, పాజిటివ్ ఎక్కువ క్రైమ్ గురించి బాగా చూపెడుతున్నారు. క్రైమ్ గురించి అంటే క్రైమ్ ఎట్లా చెయ్యొద్దనా చెయ్యాలని చూపిస్తున్నారు, చేయాలని చూపిస్తారు. సో వాస్తవానికి చిన్న సినిమాలకి స్క్రీన్లు దొరకడమే తక్కువ, టికెట్ రేట్లు తక్కువ. పెద్ద సినిమాలకు వచ్చేసరికి టికెట్ రేట్లు ఎక్కువ, స్క్రీన్ ఎక్కువ. రీసెంట్గా మనం చూసిన పుష్ప అప్పుడు 1000 రూపాయల సినిమా టికెట్ అంటే వర్తా బ్రో? అసలు కాదు బ్రో, వర్త్ కాదు. కొత్తగా 3 గంటలు లాగి పెట్టి హై కాస్ట్ పెట్టి చూసి వెళ్ళినాం కానీ అలా ఏమున్నది బ్రో. మళ్ళీ పార్ట్ 3 అంటున్నాడు. పార్ట్ 3 ఎవరు ఇద్దరు బ్రో? లాగ్ అయింది, బాగా లాగ్ అయింది మూవీ. సో సంక్రాంతికి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ ఎలా ఉంది? చూడలే. ఎలా ఉండబోదు? లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఇటు కొడుతుందా? డాకు మహారాజ్ ఉంది, సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారి మూవీ ఉంది. వెంకటేష్ గారి మూవీ అయితే హిట్ కొడతా అనుకుంటున్నాను. వెంకటేష్ గారి హిట్ కొడుతుంది అనుకుంటున్నాను. రైట్. సో ఎందుకన్నా ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే ఆల్మోస్ట్ గ్లోబల్ స్టార్, మంచి హీరో, పెద్ద హీరోనే కదా. అవును కానీ వెంకటేష్ అని చెప్పుకోవచ్చా? అది ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడడానికి అది మాత్రం బెటర్ బ్రో. ఇది వచ్చిన గేమ్ చేంజర్ అది ఇంకా నేను కూడా చూడలేక కొంచెం బయట టాక్ ఏంటంటే అంత కంటెంట్ లేదని చెప్తున్నారు. బెటర్ కంటెంట్ లేదని. రైట్ రైట్ రైట్. సో ఓకే బ్రో, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. రైట్. సో వారి మూవీస్లో మీకు నచ్చిన టాప్ 5 మూవీస్ అంటే ఏం చెప్తారు? టాప్ 5 మూవీస్ అంటే జూలై, అది సరైనోడు, దేశముదురు, ఇంకా అంతే బ్రో. అంతే. రైట్. సో అల్లు అర్జున్తో ఏ పెద్ద హీరో కాంబినేషన్ అయితే వచ్చే సినిమా బాగుంటుంది అంటారు? కాంబినేషన్ అంటే ఏం లేదు. అల్లు అర్జున్కి ఇంకొకరు వస్తే పెద్ద హీరోలలో అంటే మేబీ ఎన్టీఆర్. అల్లు అర్జున్తో ఎన్టీఆర్ కాంబినేషన్ బాగుంటుంది. రైట్. సో అల్లు అర్జున్ గారితో ఏ హీరోయిన్ కి బాగా క్యారెక్టర్ సెట్ అవుతుంది బ్రో? అల్లు అర్జున్ కి సమంత. అల్లు అర్జున్ సమంత క్యారెక్టర్ వచ్చే మూవీస్ బాగుంటాయి.